తెలంగాణలో గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండగా మారాయి. అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించడం లేదు. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్పల్లి, భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, చెప్పండి, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చర్యలు తీసుకొనున్నారు, డీటెయిల్స్ ఏంటి? జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రానున్నటువంటి 3 గంటల పాటు కూడా అటు 10 జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ని, ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇంకా రానున్న 3 గంటల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసిన పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు నిజామాబాద్ కు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. నిజామాబాద్ లో కొంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కొద్ది రోజుల క్రితం అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడం జరిగింది. ప్రజెంట్ వెంటనే మరొక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడటంతో కూడా అటు రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్నటువంటి 3 గంటల పాటు అని కూడా వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.